అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశమంతటా కూడా అమరవీరుల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాము. మన దేశ రక్షణలోనూ దేశాన్ని కాపాడడంలోనూ శత్రు దేశముల నుంచి మన దేశంలోనికి కాకుండా పోరాట విషయంలో చాలామంది కూడా అమరవీరులు అయినందున వారిని స్మరణ చేసుకోవడం కోసం ఈ దినము 10,000 టౌన్ నందు 10,000 అర్బన్ పోలీసులు మరియు రూరల్ సర్కిల్కి సంబంధించినటువంటి స్టాఫ్ అందరం కలిసి అమరుల స్థూపానికి నివాళులర్పించడం జరిగింది. ఈ దినము దేశమంతటా కూడా అమరవీరుల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాము. మన దేశ రక్షణలోనూ దేశాన్ని కాపాడడంలోనూ శత్రు దేశముల నుంచి మన దేశంలోనికి కాకుండా పోరాట విషయంలో చాలామంది కూడా అమరవీరులు అయినందున వారిని స్మరణ చేసుకోవడం కోసం ఈ దినము 10,000 టౌన్ నందు 10,000 అర్బన్ పోలీసులు మరియు రూరల్ సర్కిల్కి సంబంధించినటువంటి స్టాఫ్ అందరం కలిసి అమరుల స్థూపానికి నివాళులర్పించడం జరిగింది. అందరికీ నమస్కారం. 1959 సంవత్సరం అక్టోబర్ 21 అంటే ఈ రోజున సియాచిన్ అనే ప్రాంతంలో హాట్ స్ప్రింగ్ ఏరియాలో చైనా దేశం నుంచి మన దేశంలోకి చొరబాటుతుంటే మన దేశ సైనికులు దాదాపుగా 10 మంది సైనికులు మన శత్రు దేశం నుంచి వచ్చే దాడిని ఎదుర్కొంటూ మన దేశంలోకి చొరబడకుండా వీరోచితంగా పోరాడి వాళ్ళ ధైర్య సాహసాలతో శత్రువులను నిలగట్టే ప్రయత్నం చేయడం జరిగింది. వారి యొక్క ధైర్య సాహసాలకు మనం స్మరించుకుంటూ అట్లాంటి సైన్యం మన దేశంలో ఉంది. ఈ సైన్యం ప్రతిసారి శత్రు దేశాల నుండి కాపాడడానికి వీరోచితంగా పోరాడి అసువులు బారుతున్నారు. వారిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరమున ఈ రోజున అక్టోబర్ 21వ తేదీన పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అట్లాంటి ధైర్య సాహసాలు కొనియాడుకుంటూ భవిష్యత్తు తరాల వారికి ఆ రోజున జరిగిన వీరమరణం పొందిన ఈ సైనికులందరూ కూడా వారి యొక్క ధైర్య సాహసాలు మా యొక్క పోలీస్ వ్యవస్థలో ఉత్తేజాన్ని నింపడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతూ ఉంది. ఇది ప్రజలందరూ కూడా తెలియాలి. దేశం కోసం కాపాడే సైనికులు, పోలీసులు ఇదంతా పోరాటం చేస్తూ ఉంటారు. ఈ సందర్భంలో వారి యొక్క జీవిత ప్రయాణంలో ఏదైనా ఇట్లాంటి అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఆ రోజున జరిగితే వాళ్లకు ప్రభుత్వం కూడా అండగా ఉండేందుకు ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. 1959 సంవత్సరం అక్టోబర్ 21 అంటే ఈ రోజున సియాచిన్ అనే ప్రాంతంలో హాట్ స్ప్రింగ్ ఏరియాలో చైనా దేశం నుంచి మన దేశంలోకి చొరబాటుతుంటే మన దేశ సైనికులు దాదాపుగా 10 మంది సైనికులు మన శత్రు దేశం నుంచి వచ్చే దాడిని ఎదుర్కొంటూ మన దేశంలోకి చొరబడకుండా వీరోచితంగా పోరాడి వాళ్ళ ధైర్య సాహసాలతో శత్రువులను నిలగట్టే ప్రయత్నం చేయడం జరిగింది. వారి యొక్క ధైర్య సాహసాలకు మనం స్మరించుకుంటూ అట్లాంటి సైన్యం మన దేశంలో ఉంది. ఈ సైన్యం ప్రతిసారి శత్రు దేశాల నుండి కాపాడడానికి వీరోచితంగా పోరాడి అసువులు బారుతున్నారు. వారిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరమున ఈ రోజున అక్టోబర్ 21వ తేదీన పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అట్లాంటి ధైర్య సాహసాలు కొనియాడుకుంటూ భవిష్యత్తు తరాల వారికి ఆ రోజున జరిగిన వీరమరణం పొందిన ఈ సైనికులందరూ కూడా వారి యొక్క ధైర్య సాహసాలు మా యొక్క పోలీస్ వ్యవస్థలో ఉత్తేజాన్ని నింపడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతూ ఉంది. ఇది ప్రజలందరూ కూడా తెలియాలి. దేశం కోసం కాపాడే సైనికులు, పోలీసులు ఇదంతా పోరాటం చేస్తూ ఉంటారు. ఈ సందర్భంలో వారి యొక్క జీవిత ప్రయాణంలో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.